చికెన్ పెడుతున్నారు, మంచి అన్నం పెడుతున్నారు, మళ్ళీ 6 గంటకంతా భోజనం, మళ్ళీ 11:30కంతా భోజనం, మళ్ళీ సాయంకాలం అంతా భోజనం, మళ్ళీ పాలు, మళ్ళీ మజ్జిగ. ఈ విధంగా ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో 400 మంది విద్యార్థులు ట్రైబల్ రెసిడెన్షియల్ ఉంటే 400 మంది అమ్మాయిలు ఉంటే 400 అమ్మాయిలకు గాను కేవలం 8 రూములు మాత్రమే ఉంది. అదే స్కూలు, అదే కాలేజు, అవే బాత్రూమ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ హాస్టల్ సర్వే నిర్వహించింది. అందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈరోజు 10 రోజుల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లలో, అలాగే గురుకుల అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న కామాటి, కుక్, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ రోజు గత ప్రభుత్వంలో దాదాపు 9 నెలలైంది, ఇంతవరకు మెస్ బిల్ రాలేదు. కేవలం ఒక విద్యార్థికి 1600 రూపాయలు మెస్ బిల్ మాత్రమే ఇస్తున్నారు. ఆ 1600 రూపాయలు అంటే కేవలం ఒక రోజుకి ఒక విద్యార్థికి 50 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు 2014లో 2015లో పెంచిన మెస్ బిల్లులో ఇంతవరకు పెంచలేదు. ఈ రోజు 2014లో చికెన్ రేట్ అంతా, ఈ రోజు చికెన్ రేట్ అంతా, అప్పుడు పప్పు రేట్ అంతా, ఇప్పుడు పప్పు రేట్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే మెస్ ఛార్జీలు పెంచాలా, ప్రతి సంవత్సరానికి 10% మెస్ ఛార్జీ పెంచాలా. అలాగే ఏదైతే జిల్లా కేంద్రాలు ఉన్నాయో జిల్లా కేంద్రాల్లో ప్రతిసారి సంవత్సరానికి విద్యార్థులు పెంచేదానికి హాస్టల్లో భవనాలు పెంచాలా. ఈరోజు గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, 5వ క్లాసులను ఇంటర్మీడియట్ నమోదు చేసుకొని ఈ రోజు గురుకులాలకు జాయిన్ అవుతాం. కానీ చాలా వరకు గురుకులాలు ఏమవుతుందంటే ప్రిన్సిపల్ చేతులు అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఫోన్ పే ద్వారా ఒక అడ్మిషన్ కి 30,000, 40,000 రూపాయలు వేసుకొని సత్యవేడి లాంటి మారుమూల ప్రాంత గురుకుల కాలేజీల్లో ఈ రోజు 40,000 వేసుకొని సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దీన్ని అయితే పెద్ద ఎత్తున DCO గారికి, పద్మశ్రీ గారికి కంప్లైంట్ చేసినా, నేను ఎంక్వైరీ కమిటీ అయినా అని చెప్తున్నారు, కానీ దాని మీద ఏ విధమైన స్పందన లేదు. సో ఈ విధంగా 9 నెలలుగా ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, మెస్ బిల్ కావచ్చు రిలీజ్ చేయాలని చెప్పేసి, అలాగే మెస్ బిల్ పెంచాలని చెప్పేసి, వాచ్మెన్, కుక్, కామెడీ పోస్టులు పెంచాలని చెప్పి, భర్తీ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు కానీ వెంటనే కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బిల్ రిలీజ్ అయిపోతే మరింత జిల్లా అసెంబ్లీ కూడా ముట్టడిస్తా అని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా హెచ్చరిస్తున్నాను. ఉదయ్ కుమార్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.